ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృపను చూపించి మనల్ని ఈ వారాన్ని 5వ రోజుకి తీసుకొచ్చాడు. ఏమండి? శుక్రవారం అంటే చాలామందికి ఆనందం కదా. ఎందుకంటే చాలా వరకు శనివారం ఆదివారం లీవ్స్ ఉంటాయి పిల్లలకి. అయినప్పటికీ కొంతమందికి హాలిడేస్ ఉంటాయి కదండి. మరి నేను ఉద్యోగం చేసినప్పుడు శుక్రవారం వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ గాడ్ ఇట్ ఈస్ ఫ్రైడే అని చివరికి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కలకలగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఈ సాయంకాల సమయం, ఈ శుక్రవారం దినమున దేవుని వాక్యం వింటము అన్నిటికంటే మెరుగైనది. శుక్రవారం దినమున జనరల్గా అనేక కుడికల్లో ఉపవాస గొడుగులు ఉంటాయి కదండి. మరి ఉపవాస గుడికి వెళ్తున్నారా? ఉపవాస గుడికి వెళ్ళిన వారి నిజమైన క్రైస్తవులు. ఉపవాస గుడికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారే దేవునికి ప్రియమైన వాసులు. ఈరోజు ఆదివారాన్ని మందిరం రండి అని వింటున్నాం, కానీ ఉపవాసం రోజున దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి అని చెప్పే బోధకులు చాలా కొద్దిమంది మాత్రం. కానీ మీకు లేకపోతే మీరు వెళ్ళే సంఘములు లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న మందిరముల్లో ఉపవాస ప్రార్థన ఉంటే దయచేసి నిర్లక్ష్య పెట్టద్దు. చాలామంది వధువరులు లేకపోతే వివాహం కాని వారు వివాహంకి మంచి అబ్బాయిని చూడండి, మంచి అమ్మాయిని చూడండి మా బిడ్డకి అంటూ చాలామంది తల్లిదండ్రులు వస్తుంటారు. వాళ్ళు చాలాసార్లు కొంతమంది అడుగుతారు, ఎలా తెలుసుకుంటాం ఒక వ్యక్తి మంచివాడా కాదా, లేకపోతే దేవునికి భయపడేవాడా కాదా అని అడుగుతున్నప్పుడు నేను వారికి ఒక చిటికి చెప్తా. మీరు ఉపవాస కూడికి వెళ్తున్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు వివాహం మీ 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 కుమారులకి మీ కుమార్తెలు వివాహం చేస్తే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అండి, ఒక ఆత్మీయ స్థితి, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా అనేది ఉపవాస ప్రార్థనకి ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడనేది ఒక రుజువు. ఏమండి? ఉపవాస ప్రార్థనకి వెళ్ళండి, దేవుని సన్నిధిలో మీ హృదయముని కుమరించండి, ఉపవాసం ఉండి దేవుని వాక్యముని చదవండి. మరి నా జీవితంలో నేను ఇంచుమించు 8 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఖచ్చితంగా ఇది చెప్పగలుగుతాను, ఒకరోజు కూడా ఉపవాస కూడికను మానలేదు. అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ మా తల్లిదండ్రులు ఆదివారం కాదు కదా, ఉపవాస కూడికి కూడా మానకూడదు అనేది క్రమశిక్షణలో మమ్మల్ని నేర్పారు, పెంచారు. శనివారం ఒకవేళ పరీక్ష ఉన్నప్పటికీ కంపల్సరీగా నువ్వు ఉపవాస ప్రార్థన రావాలి. ఆరోగ్యం బాగాలేనప్పటికీ, జ్వరం ఉన్నప్పటికీ ఉపవాస ప్రార్థన రావాలి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని విశ్వాసమైన మాటలతో మమ్మల్ని పెంచారు. నిజంగా ఆ నడిపింపే ఆ హెచ్చరికలే మా జీవితంలో ఎంతో దేవునికి సన్నిహితంగా ఉండటానికి కృప చూపించి. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు ప్రసంగం డెలిజెన్స్, తెలుగులో శ్రద్ధ. మరి ఏంటి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దామా? తెచ్చి దేవుని వాక్యం వెళ్దాం. ఇళ్ళకి మీద వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిలోకి వస్తాం. మరి ఈ కార్యక్రమాలను అనుదినం కొనసాగిస్తున్నాం. దానిపై నీకు వందనములయ్యా. నీ ప్రేమకై, నీ కృపకై నీకు వందనములయ్యా. దేవా, నిస్సులో చెడు మరుగుపరచు, నీ బిడ్డలతో మాట్లాడు, సహాయం నాకు. అపవాది కార్యాలు లయపరచు, సాతాను కార్యాలు లయపరచు. ఈ సమయం ఆశీర్వదించు, కృప చూపించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యం శ్రద్ధ గురించి, లేకపోతే కష్టపడి పనిచేస్తాం గురించి, చురుకుతనం గురించి ఏం చెప్తుందో మనం చూద్దామా? సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం. ఏమండి? సోమరి ఆశపడును గాని తన ప్రాణానికి ఏది దొరకదు. ఈరోజు ఎన్నో ఆశలు తగ్గట్టు సిద్ధపాటు ఉందా? ఆశలు తగ్గట్టు ప్రయాసం ఉందా? ఏమండి? చాలామంది అమెరికాకి వెళ్ళిపోవాలని ఆశపడుతుంటారు.
ఏమండి? చాలామంది రూ. 1,00,000 సంపాదించాలి అనేంత ఉద్యోగం నాకు కావాలని ఆశపడుతుంటారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి అని ఆశపడుతుంటారు. కానీ దానికి తగ్గట్టు ప్రయాస ఏమండి? తిండిని మానుకొని, నిద్రను మానుకొని, జాగ్రత్తగా నీ పుస్తకాలు చదువుకుంటూ, నీ జ్ఞానముని ఏమండి? పెంచుకుంటూ, అనవసరమైన వాటి మీద చూడకుండా, దేవుడిచ్చిన సమయాన్ని విలువగా నువ్వు ఖర్చు పెట్టుకుంటూ ఉంటున్నామా మనం ఈరోజు? సోమరి సుఖాన్ని ప్రేమిస్తాడు. సోమరి వాడిగా ఉన్నారా? ఏమండి? యాసావు సోమరి. వేటకి వెళ్ళాడంట. వేటకి వెళ్ళిన వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? వేట ఆడకుండా, వేట వేయకుండా, లేకపోతే జంతువుని చంపుకోకుండా వచ్చేసాడు. అంటే ఏంటి అర్థము? టైంపాస్ చేశాడు అనమాట. ఈరోజు ఎంతోమంది యవనస్తులు చేసే పని అదే. ఆ సెల్ ఫోన్లు పట్టుకుంటారు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏమండి? సమయంని వ్యర్థపరుచుకుంటుంటారు. మరలా ఒక దినం ఏమంటారంటే, దేవా నన్ను ఎందుకు చేశావు? నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని దేవుని పట్టుకుని దూషిస్తుంటారు. చూడండి, దేవుడు నీకు ఇదే సమయం ఇచ్చారు, ఇతరులకు ఇదే సమయం ఇచ్చారు. జ్ఞానము కలిగిన వాడు, చురుకైన వాడు, కష్టపడి పని చేయవాడు తన సమయముని ఉపయోగకరంగా వాడుకుంటాడు. చాలాసార్లు చాలా వ్యక్తులను చూస్తున్నప్పుడు వారు దేవుడిచ్చిన విలువైన సమయంతో, అపవాది కార్యములతో, పాపకార్యములతో వారి సమయం గడుపుతాం అనేది గమనించినప్పుడు ఎంతో వేదన కలుగుతుంది. దేవుడు మనల్ని రక్షించాడు, మనకు కోరుకున్నాడు, మనల్ని ప్రేమించాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు, మనకి తెలుసు ఇది తప్పు, ఇది సరేని. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? మన సమయంని వ్యర్థంగా పోగొట్టుకుంటున్నాం. చూడండి, ఇంక కొన్ని వచనంలో సొలొమోను రాజు చెప్తున్నాడు. చూడండి, సామెతలు 10:4 చూద్దాం. సామెతలు 10:4. బద్ధకముగా పనిచేయువాడు. ఈరోజు చాలా మంది చాలా పని చెప్పేస్తున్నారండి. ఆఫీస్లో చాలా వర్క్ ఇచ్చేస్తున్నారు మాకు, స్కూల్స్లో, కాలేజెస్లో. ఎక్కువ జీతం ఇచ్చేస్తానని చెప్పరే? ఏమండి? ఈరోజు చాలామంది మనము పనిని చూసి భయపడుతున్నాం, కష్టపడటానికి ఇష్టపడతలేదు. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సోమరి తన చేతులారా దరిద్రం తెచ్చుకుంటాడండి. ఈ అప్పులు చేసే వాళ్ళంతా ఏమని చెప్పంటారా? కళలు ఉన్నాయి, వీళ్ళకి ఆశలు ఉన్నాయి. ఇల్లులు కొనుక్కోవాలి, వాకిళ్ళు కొనుక్కోవాలి, తప్పే కొనుక్కుంటాం. కానీ అప్పు చేస్తున్నా చూసా చాలా పెద్దది. సోమరివి. ఒకడు తనకి ఇవ్వబడిన 24 గంటలు చక్కగా ధనం సంపాదిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నధనాన్ని పోగొట్టుకుని అప్పులు పాలవుతున్నాడు. దానికి కారణం ఏంటి? నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తలేదు. దేవుని వాక్యము ఇది మనకు జ్ఞానం ఇస్తుంది, మంచి తీర్మానాలు చేస్తాను, శక్తినిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పు చేయువాడు అప్పు తీసుకున్న వాడికి దాసుడు. అది లేదండి, అలా కాదండి. హోమ్ లోన్ అండి, కార్ లోన్ అండి, బైక్ లోన్ అండి, ఇంకేం లోన్లు ఉన్నాయండి, పర్సనల్ లోన్లు అండి, అన్ని లోన్లు పెట్టేస్తారండి. పెట్టేసేది ఉన్న ఉద్యోగం పోయాక అయ్యో నా బతుకలాగైపోయింది, అయ్యో నా బతుకలాగైపోయింది అని ఏడ్చేది. చూడండి, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసా? నువ్వు దేశములకు అప్పిచ్చేదువు కానీ అప్పు తీసుకోవు. దేవుని బిడ్డలైన వారు చురుగ్గా ఉంటాం మనం చూస్తున్నాం. సామెతలు 12వ అధ్యాయం 24 కూడా మనం ఒకసారి చూద్దాం. సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం కూడా ఒకసారి చూడండి. ఏమంటే శ్రద్ధ గలి పని చేయువాడు. ఒక ఇంట్రెస్ట్ లేదండి ఈరోజు. పిల్లలకి చదువుకోవాలి ఇంట్రెస్ట్ లేదు. చదువుకున్న వారికి వారు పర్సనల్ డెవలప్మెంట్, ఏమంటే వారి వ్యక్తిత్వం, వారి నాలెడ్జ్, దేవుడు ఇచ్చిన వారికి ఆ కేపబిలిటీ, ఆ కెపాసిటీ, విజ్డమ్ డెవలప్ చేసుకోవాలని ఆలోచన లేదు. చాలాసార్లు చాలామంది వారి జీవితంని వ్యర్థముగా పాడు చేసుకుంటున్నారు, వ్యర్థముగా పోగొట్టుకుంటున్నారు.
ఈరోజు నీ జీవితం ఎలా పాడు చేసుకుంటున్నావు? ఎలా ఉంది నీ జీవితం? నీ బ్రతుకు ఎలా ఉంది చెప్పు? శ్రద్ధగా అశ్రద్ధగా నేర్చుకోవాలి కదా! ఏమంటే చాలా సార్లు తల్లిదండ్రులు పాపం వారి కష్టార్జితంని ఆ పిల్లలకి ఎన్నో వేల వేల రూపాయలు ఆ ఫీజులు కట్టి పంపిస్తున్నప్పుడు, ఆ పిల్లలు వీరు వెళ్ళి ఏమంటే ఆ కాలేజ్ అవనివ్వండి, స్కూల్ అవనివ్వండి, ఏమండి వారు వెళ్ళి ఆ చదువుకోవాలి. ఆ టీచర్ గారు ఏం చెప్తున్నారు? ఆ లెక్చరర్ గారు ఏం చెప్తున్నారు? ఆ ప్రొఫెసర్ గారు ఏం చెప్తున్నారు? అని గమనిస్తూ మానేసి ఏం చేస్తారు చెప్పండి? పక్క వాళ్ళని గలుగుతాం. ఏమండి? ఇంకా కాలేజీల్లో అయితే అమ్మాయిల్ని ఏడిపిస్తాం. ఆ అబ్బాయిల్ని చూసి ఏమండి? ఎగతాళి చేస్తాం. ఎంతో సమయముని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు బ్యాక్‌లాగ్స్ లేని పిల్లలే లేరనుకుంటానండి. నేను చదువుకున్న సమయంలో ఒక సెమిస్టర్‌లోకి ఫెయిల్ అవుతే ఆ వ్యక్తి ఎంతో ఒక తక్కువ రీతిగా చూసేవారు క్లాస్‌లోనే. ఇతను ఫెయిల్ అయ్యాడు. ఏమంటే అదొక ఎంత అవమాన రీతిగా ఉండేది. కానీ ఈరోజు అదేదో గర్వంగా చెప్పుకుంటారు. నాకు 4 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయండి. నాకు 5 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. అంటే నిన్ను ఎంత కష్టపడి నీ తల్లిదండ్రులు చదివిస్తున్నారు. నీకు నీ సమయాన్ని నువ్వు ఆహ్, నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు జ్ఞానంగా వాడుకుంటలేదు కదా! చూడండి ఈరోజు చాలా సార్లు చాలామంది మీసాలు గడ్డాలొచ్చినప్పటికీ, లేకపోతే పెద్దవారైనప్పటికీ వారు ఇంకనూ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూనే ఉంటున్నారు. సంపాదించాలి, నేను కష్టపడాలి, నాకని దేవుడిచ్చిన ఉద్దేశ్యం నేను గైకొనాలి, నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దానికి తగ్గట్టు ఈరోజు తల్లిదండ్రులు కూడా, "అయ్యా! నేను సైకిల్‌లో తొక్కాను. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నువ్వెందుకయ్యా అన్ని కష్టాలు? అని బైక్ నడుపుకో అయ్యా." ఆ! చెప్పండి. పని పాట లేని అబ్బాయికి బైక్ కొనిస్తే ఏం చేస్తాడు? లేని సమస్యలని తెచ్చుకుంటాడు. ఈరోజు గమనిస్తలేదు చాలా. ఈరోజు చాలామంది గమనిస్తలేదు, ఆలోచిస్తలేదు. ఎన్ని ఎంతమంది దేవుడిచ్చిన సమయంని వ్యర్థపరుచుకుంటున్నారు. బైబిల్‌లో మనము కొంతమందిని భక్తుల్ని మనం చూస్తున్నాం. ఏమండి? ఎవరు వారు? ఎలీషాని మనం చూస్తున్నాం. ఎలీషాని 19 మొదటి రాజులు 19 అధ్యాయం 19 వచనం. ఒకసారి మీ బైబిల్ చూడండి. ఎలీయా హ్మ్. అచ్చట నుండి పోయిన తరువాత హ్మ్. అతనికి షాపాతుని కుమారుడైన హ్మ్. ఎలీషా కనపడెను. హ్మ్. అతడు తన ముందరనున్న హ్మ్. 12 అరకాలు ఎడ్ల చేత హ్మ్. దుక్కి దున్నించుచు హ్మ్. 12వ అరక తాను తోలుచుండెను. ఇక్కడ మనం ఎలీషాని చూస్తున్నాం. మనందరికీ తెలిసిన గొప్ప దేవుని సేవకుడు. తను చురుకైన వాడు. తనకెంతో భూస్వామి. 12 ఎద్దులతో పని చేపించుతూ 12 ఎద్దు ఆయన పని చేస్తున్నాడు. పని చేయరా అని చెప్పి పడుకోలే చెట్టు కింద. ఏమండి? అప్పుడు ఎలీషా తనని కనుక్కునేదంతా మాట్లాడుతా మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. మనం గిద్యోనుని చూస్తున్నాం. గిద్యోను ఏం చేస్తున్నాడో చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత ఆ! వచ్చి హ్మ్. అభియజ్ఞుడైన హ్మ్. యోవాషునకు కలిగిన హ్మ్. ఒఫ్రాలోని హ్మ్. మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. హ్మ్. యోవాషు కుమారుడైన హ్మ్. గిద్యోను హ్మ్. మిద్యానీయులకు మరుగైయుండునట్లు హ్మ్. గానుగ చాటున హ్మ్. గోధుమలను దొల్లగొట్టుచుండెను. గానుగ అంటే వైన్ ప్రెస్ ద్రాక్షరసం అనండి ఆ రోజుల్లో ఒక గుహలాగా ఉంటుంది. లేకపోతే ఒక ఏమంటే బండను వారు గుహలాగా చేసి ఆ గుహకి వారు ఏం చేస్తారంటే ఒక చిన్న రంధ్రం పెడతారు. ఆ ద్రాక్షరసం దాంట్లో వేసి ఆ గుహలో ఏం చేస్తారు తొక్కుతారు. ఆ తొక్కినప్పుడు ఆ రంధ్రంలో నుంచి ద్రాక్షరసం అంతా బయటకు వస్తుంది. ఈయన ఏం చేస్తున్నాడు? గానులో ఏం చేస్తున్నాడు చూడండి. గానుగ చాటున హ్మ్. గోధుమలను ఏమండి దొల్లగొట్టుచుండెను. గోధుమలు దొల్లగొడతాం. ఎప్పుడైనా పల్లెటూరులో చూసారా? గోధుమలు దొల్లగొడతామంటే ఎట్లా చేస్తారంటే, అలా పెట్టి రోడ్డు మీద ఏస్తుంటారు. ఆ గాలికి పైన చేస్తారు. ఎవరు రహస్యంగా చేయడానికి. కానీ ఈడు భయపడి ఎక్కడ చేస్తాడు? గానులో చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇతను? చెప్పండి. కష్టపడాలి. ఏదైనా చెయ్యాలి నేను. అక్కడ శత్రువులున్నారు. చంపుతానికి వస్తున్నారు. నాశనం చేస్తానికి వస్తున్నారు. దోచుకోవడానికి వస్తున్నారు. అయినప్పటికీ నేను ప్రయాసపడాలి. నేను కష్టపడాలి. దేవుడు నాకిచ్చిన సమయంని వ్యర్థంగా పోనివ్వని దేవుడు మన వాక్యం చూస్తున్నాం. గిద్యోను మరలా దేవుడు తనతో మాట్లాడుతూ తనని ఒక అధికారినిగా వాడుకుంటూ మనం చూస్తున్నాం. బైబిల్‌లో అలాగే ఇంకా కొంతమంది చూస్తున్నాం. మోషేని మనం చూస్తున్నాం. మనందరికి ఇష్టమైన మోషేని. మోషే గురించి ఏం రాయబడిందో చూడండి. అపోస్తుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం.
అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. ఒకసారి మీ బైబిల్ తిప్పండి. యా ఆ, ధైర్యము తెచ్చుకున్నటని ఉమ్, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఉమ్, ఒకటే గాని ఉమ్. మీలో ఎవరి ప్రాణములకు కాదు, అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఉమ్, ఐగుప్తీయుల సకల విద్యలను ఉమ్, అభ్యసించి ఉమ్, మాటల యందును ఉమ్, కార్యములందును ఉమ్. ప్రవీణుడై ఉండెను. ఏమంటే మోషే పని పట్టలేనాడు కాదండి. నెక్స్ట్ ఫరో అవుతాను, రాజు అవుతాను, ఐగుప్తు రాజు అవుతాను, అన్ని హోదాలు ఉన్నాయి. అన్ని విద్యల్లో ప్రవీణుడు, మంచి మాట కలిగిన వాడు, శక్తిమంతుడు. కానీ ఏం చేశాడు? చెప్పండి, దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఎలీషా ఏం చేశాడు? దేవుని కోసం సమస్తం విడిచిపెట్టుకున్నాడు. గిద్యోను ఏం చేశాడు? దేవుని కోసం సమస్తం విడిచిపెట్టుకుని దాన్ని లోబడ్డాడు. మనం పౌలు మనం చూస్తున్నాం. మనకి బైబిల్లో అనేక మంది భక్తులు మనం చూస్తున్నాం. పేతురు, యోహాను, యాకోబు ఆ రోజుల్లో ఉండి సముద్రము జాలర్లంటే వారు మంచి వ్యాపారం అండి అది. ఈ రోజుల్లో మనకి చికెన్లు లేకపోతే ఇంకేమంటే ఫాస్ట్ ఫుడ్లో ఏం లేవు. ఆ గలీలా ప్రాంతంలో తింటే చేపలు తింటారు, లేకపోతే గొర్రెలు తింటారు, అంతే. కానీ దేవుడు వారిని పిలిచినప్పుడు వాడు ఏం చేసి చెప్పండి? యేసు పిలిచినప్పుడు ఏమంటాడు? పేతురు అంటాడు, దీని రాత్రంతా నేను ప్రయాసపడ్డాను. ప్రయాసపడేవారని దేవుడు ఇష్టపడతాడండి. అది దేవుడి గుణం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కాలనడక మీద నడిచి గ్రామం వెళ్తూ సువార్తను ప్రకటించాడు. అని అలసిపోయాను, అన్నెత్తుకాలంటే చేరలా అనలేదు. 3 రోజులు రాత్రులను పగలు ఆయన వాక్యమును బోధించాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. యేసుప్రభువే మన కోసం ఒక చురుకైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన అందరిని పట్టించుకున్నాడు. అందరినీ పట్టించుకుని వారిని పలకరిస్తూ మనం చూస్తున్నాం. ఏమండి? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా మనం దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆ, మీ ప్రయాసము ఉమ్, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఉమ్, స్థిరులను ఉమ్, కదలని వారును ఉమ్, ప్రభు కార్యాభివృద్ధి యందు ఉమ్. ఎప్పటికీ ఆసక్తిలో ఉండుడి. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నారు చూడండి. ఒకసారి మీరు చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్దాం. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఆత్మీయమైన విషయాల గురించి చెప్తూ ఈయన శరీరం అనేది ఇది కృషించిపోయేది, మట్టికి వెళ్ళిపోతుంది. కానీ మరల మనం పునరుద్ధానమైన మహిమ శరీరం పొందుతాము. ఈ లోకములో మనము ఏమంటే యథార్థంగా ఉండాలి. ఆ మాటలు మనం చూసాం. కొంచెం మనం 53వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది అక్కడి నుంచి. కేవలం ఈ శరీరము ఆ, అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, ఉమ్, సత్యమైన ఈ శరీరము ఉమ్. అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. చూసారా? ఈ శరీరాన్ని సులువు వేసుకోండి. ఈ శరీరంలో వచ్చే శోధనని జయించండి. పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు అని చెప్పుకుంటూ 58 వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, ఒకసారి 58 చదవండి. కాగా ఉమ్, నా ప్రియ సహోదరులారా, ఉమ్, మీ ప్రయాసము ఉమ్. ప్రభువునందు వ్యర్థము నీ కాదని ప్రయాసము ప్రభు యందు వ్యర్థము కాదు. దేవుని కోసం మీరు స్థిరులుగా ఉండండి. చూడండి, లోకంలో కష్టపడేవారు డబ్బుల కోసం కష్టపడతారు, పేరు ప్రఖ్యాతుల కోసం కష్టపడతారు, ఘనత కోసం కష్టపడతారు. కానీ మనము దేనికోసం కష్టపడుతుంది తెలుసా? దేవుని రాజ్యమును అభివృద్ధిపరచడం కోసం కష్టపడతాం. సువార్త ప్రకటించే విషయం, సువార్తను మోసుకుని వెళ్ళే విషయంలో, దేవునిని మహిమపరిచే విషయంలో, అది ఒకవేళ మన ప్రాణం పోవాల్సినప్పటికీ, మనము అనేక వాటిని కోల్పోవాల్సి వచ్చినప్పటికీ, దేవుని కోసము మనము ప్రయాసపడతామనేది భాగ్యమని ఎంచుకోవాలి. ఆ ప్రయాస వ్యర్థము కాదు. ఏమంటే మనం చురుకైన వారిగా ఉండాలి అనే మాటలు పౌలు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయం
రెండో పేతురు మొదటి అధ్యాయం కొన్ని రిఫరెన్సెస్ మీకు చెప్తున్నాను, దయచేసి మీరు కూడా చూడండి. దీంట్లో రెండో పేతురు మొదటి అధ్యాయం మనం 5వ వచనం నుంచి చదువుదాం. ఆ హేతువు చేతనే ఉమ్, మీ మట్టుకు మీరు ఉమ్, పూర్ణ జాగ్రత్త గలవారై ఉమ్, మీ విశ్వాసమునందు ఉమ్, సద్గుణమును, ఉమ్, సద్గుణమునందు జ్ఞానమును, ఉమ్, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఉమ్, ఆశా నిగ్రహమునందు సహనమును, ఉమ్, సహనమునందు భక్తిని, ఉమ్, భక్తి యందు సహోదరి ప్రేమను, ఉమ్, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఉమ్, ఇవి కలిగి ఉమ్, విస్తరించిన ఎడల ఉమ్, అవి మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చిన ఉమ్, అనుభవ జ్ఞాన విషయములో ఉమ్, మిమ్మల్ని సోమరులైనను ఉమ్, నిష్ఫలులైనను కాకుండా ఉమ్. చేయును. చూడండి, సోమరులు, ఇంటెలిజెన్స్, చురుకైన వాడు, చురుకైనడు సోమరులు. ఇక్కడ ఆత్మీయ విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. అక్కడ ఏమంటే మంచితనము, జ్ఞానము, ఆశా నిగ్రహము, ఏమంటే గాడ్లీనెస్, పర్సీవెన్స్, మ్యూచువల్ అఫెక్షన్, దేవుని ప్రేమ, ఏమంటే మనము దినదినానికి అభివృద్ధి పొందేవారుగా, గుణమును మన స్వభావం మారేవారుగా మనము ప్రయాసపడాలి. మనం చాలాసార్లు క్రీస్తు కోసం బ్రతుకుతాం. అది సులువు కాదండి, చాలా కష్టం. అది నీ అహము, నీ స్వార్థము, నీ కోరికలు, నీ 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 ఆశలు సమస్తం సులువు వేయబడాలి. కానీ క్రీస్తు ఎంత, దాని తర్వాత చూడండి, కొంచెం 10వ వచనం చదవండి దయచేసి. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టెలరు. అలాగున మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సోమరులకి దేవుని రాజ్యం చూడలేదు. సోమరులు ఏమంటే చాలామంది, అయ్యా నీ మారు మనసు పొంది, అయ్యా బాప్తిజం తీసుకో, యేసుకి నీ జీవితం ఇవి, దేవుని సన్నిధిలో సమయం గడుపు, దేవుని వాక్యం చదువుకో, యథార్థంగా బ్రతుకు అంటే టైం లేదండి, ఎవడు చూశాడండి, ఎవడు తెలుసండి, ఓపిక లేదండి, చర్చికి వెళ్తాం ఎందుకు, ఇంటర్నెట్లో లైవ్ వచ్చేస్తుంది కదా. ఉపవాసం, అయ్య బాబాయ్ ఉపవాసం కుదరదండి మాకు, కావాలంటే కోడి బిర్యానీ తిని 1 నిమిషం ప్రార్థన చేసుకుని పడుకుంటాం, మీకు 100 రూపాయలు కానుకిస్తాం, మీరు బాగా ఉపవాసం అంటే మా కోసం ప్రార్థన చేయండి అనే సోమరులు మనం చూస్తాం. చురుకైన వాడు తన ధ్యాస ఆహారం మీద కానీ, తన ధ్యాస ఏమంటే శరీర సంబంధమైన వాటి మీద పెట్టాడు. తన గుణమును ఎలాగా దినదినానికి పవిత్రపరచుకోవాలి, ప్రభువు ఇష్టమైనట్లు జీవించాలి, నడవాలి అనే ఆశ కలిగి ఉంటాడు. చూడండి, ఇంకా కొన్ని మనం మాటలు చూస్తున్నాం. అలాగే రెండో పేతురు 3వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, అది ఆయన దృష్టికి నిష్కలంకంగా, చురుకైన వారు ఎందుకు ఉంటున్నాం, పాపము దూరంగా పారిపోయి దేవుని వాక్యముకి సమీపముగా ఉంటూ ప్రభు దృష్టిలో మనం నిష్కలంకాను, స్పాట్లెస్. దాని తర్వాత చదవండి, నిందారహితురాలు. ఏమంటే యోబు నిందారహితుడు, నోవా నిందారహితుడు, బైబిల్లో కొద్దిమంది మాత్రమే నిందారహితుడు. అంటే ఏమండి, వారు యేసుప్రభు జన్మించక ముందు వారు పుట్టారు, కానీ వారు తరములో వారు నిందారహితులుగా ఉన్నారు. వారికి వాక్యం లేనప్పటికీ, వారికి ఈరోజు నీకు నాకున్నంత అవగాహన, గ్రహింపు, అవకాశాలు లేనప్పటికీ వారు దేవునికి భయపడి జీవించారు. నిందారహితులు. దాంతో చదవండి, జాగ్రత్త పడుడి. ఏమంటే నిందారహితులుగా ఉండాలి. మనం ప్రయాసపడాలి. ఏమంటే సత్యం మాట్లాడితే లాభం ఉంటుందా, అబద్ధం మాట్లాడితే లాభం ఉంటుందా, మోసం చేస్తే లాభం ఉంటుందా, లేకపోతే ఉన్నట్టు జీవిస్తే లాభం ఉంటుందా? చూడండి, ఈ లోకములో మనము సత్యం మాట్లాడినప్పుడు, లేకపోతే దేవుని వాక్యం ప్రవర్తించినప్పుడు మనము లోకానుసారముగా మనకు కొన్నిసార్లు అభివృద్ధి ఉండదు. మనము ఓడిపోయేవారుగా, లేకపోతే అవమానరించే రీతిగా ఉంటాం. కానీ దేవుని దృష్టిలో నిందారహితులుగా, దోషము లేని వారుగా, కపటము లేని వారుగా, ఏమంటే వర్క్ హార్డ్ ఫర్ ద పర్ఫెక్షన్ ఇన్ ద హోలీనెస్. అండ్ పరిశుద్ధతలో
పరిశుద్ధతకి పొందుకునే అర్హత నీకు ఉండేలా. ఏమండి పరిశుద్ధత అనేది అది 1 ఇంచు 2 ఇంచే కాదు, తలంటి అది పాదముల వరకు నీ దేహం అవనవి, నీ ఆలోచనలు అవనవి, నీ మాటలు అవనవి, నీ చూపు అవనవి దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. అది చాలా ముఖ్యం. అందుకే దేవుడు మనం చేశాడు కదా. అందుకే మనం ఇంకా ప్రభువుని వెంబడిస్తున్నాం కదా. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, పౌలు తిమోతికి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం కొన్ని రిఫరెన్సెస్ మనం చూద్దాం బైబిల్లో. 2 తిమోతి 2వ అధ్యాయం 15 వచనం చదవండి. దేవుని ఎదుట Yeah. యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. చూడండి, పౌలు తన జీవితంలో తను జీవించి తనతో ఉన్న తిమోతికి బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని ఎదుట నువ్వు నిందారహితుడుగా, నింద లేనివాడుగా. ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది. యోర్సెల్ఫ్ గాడ్ హ్యాస్ వన్ అప్రూవ్డ్. నిన్ను దేవుడు ఏమండి దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా, అంత మాత్రం సత్య వాక్యం, ద వర్డ్ ఆఫ్ ట్రూత్, దేవుని వాక్యం అనేది ఉన్నట్టు బోధించాలి. ఏమంటే నీకు అనుకూలంగా మార్చుకుంటాం కాదు, నీకు ఇష్టానుసారంగా నువ్వు నడుస్తాం కాదు, ఉన్నట్టుగా బోధించాలి. 16వ వచనం చదవండి. వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు. ఏమండి ఒట్టి మాటలు, ఈ సోమర్లు ఇదే, ఈ పని చేయరు, పక్కన పని చేయరు. ఒట్టి మాటల పల 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 పల. కొంతమంది సహోదరులు ఏమండి పెద్దమైన మాటలు, ఇద్దరు కలుసుకుంటే ప్రార్థన చేసుకోవాలి, కానీ మాటలేంటి అంటే మా సంఘములో, నాన్నగారి సంఘములో మంచిగా నాన్నగారు వాక్యం చెప్తారు, 1 గంట సేపు ప్రార్థన చేస్తారు, అన్నీ బాగుంటాయి. అయిపోయిన వెంటనే బలబల మాట. అక్కడి నుంచి మా నాన్నగారు మైక్ తీసుకుని అంటారు, ఏంటి ఇంతసేపు మీరు నేర్చుకున్నది? ఏమండి పెద్దమైన మాటలు. చర్చకు వచ్చి ఏం వదినా, ఏం అక్క, బట్టలు బాగున్నాయా, చీరలు బాగున్నాయా, ఏం కూర వండావు, లోక విషయాలు మాట్లాడతానని జ్ఞాపకం చేసుకోండి. వారు సాతాను సంబంధమే. దేవుని మందిరానికి వచ్చి మనలో చాలామంది దేవుని మందిరాన్ని ఒక పబ్గా మార్చేశారు, సోషలైజింగ్ క్లబ్గా మార్చేశారు. ఏమండి ఇది దేవుని మందిరము నీ సొంత విషయాలు మాట్లాడుకునే స్థలము కాదు. దేవుని మందిరము దేవుని విషయాల గురించి మాట్లాడు. వీలుంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి ఏమండి దేవుని స్తుతించండి. అంతేగాని ఏమంటే లోక సంబంధమైన మాటలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు తప్పు. దేవుని మందిరంలో ఉన్న ఆ పవిత్రతను మనం కాపాడాలి. చురుకైన వారుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని నడిపించేవాడుగా, దేవుడు మిమ్మల్ని ఏమంటే మెచ్చుకునేవాడుగా ఉండండి అని చెప్పి చూస్తున్నాం. దాని తర్వాత మనం చూడండి ఇంకా మాట మనం చూసుకుందాం. చూడండి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం ప్రసంగి 9:10 ఇప్పుడు చూద్దాం. చూడండి ప్రసంగి 9:10 సామెతల తర్వాత కీర్తనల తర్వాత సామెతల తర్వాత ప్రసంగి 9:10 చూడండి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. అది చురుకైన వాడు పని చేయవాడుగా ఉంటాడు. ఈ పని లేకపోతే అంటే ఏమవుతుంది తెలుసా అంటే వారిద్దరి మీద ఆయాసం, కోపము, ద్వేషము, పగ. కొంతమంది తినింది అరక్క పక్కడితో గొడవ వేసుకోకుండా ఉండలేరు. తినిందా భార్యతో గొడవ వేసుకుంటాడు, భర్తతో గొడవ వేసుకుంటారు, పిల్లలతో గొడవ వేసుకుంటారు. కొంతమంది చూడండి అసలు పని లేదు. పని లేనప్పుడు పెద్దమైన మాట, అధికమైన మాటల్లో దోషం ఉంటుంది. దేవుని పని చేసేవాడు మాట్లాడు. ఏమంటే మనం ఆఫీసులకు వెళ్తుంటారు చాలామంది. ఏమంటే మన దేవుడు మనకు ఒక ఆఫీస్ ఉద్యోగం ఇచ్చాడు కదండి. మనం ఎవరి కోసం ఉద్యోగం చేస్తాం? దేవుని ఎదుట ఉద్యోగం చేస్తాం. మనకి ఇవ్వబడిన 8 గంటలు 9 గంటలు మనం యథార్థంగా పని చేయాలి.
కష్టపడి పని చేయాలి. అనవసరంగా ఆఫీసులకి వెళ్తారు. వెళ్ళి ఏం చేసి పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఏమంటే కాఫీలు తాగుతుంటారు, టీలు తాగుతుంటారు. ఏమంటే అటు ఇటు తిరుగుతుంటారు. చూసారా? ఈరోజు మనం ఒక సాక్ష్యం నిలబెట్టాలండి. మనం ఒక చోట ఉన్నప్పుడు మన ప్రవర్తన యథార్థముగా ఉండాలి. మనము దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండాలి. యోసేపు చూస్తున్నాం. తను చురుకైన వాడు. తను దేవుడు తనను ఆశీర్వదిస్తుంది చూస్తాం. తను చేసిన చేతులారా చేసిన ప్రతి పని సఫలమవుతుంది చూసాము. ఏమంటే ఈరోజు చాలామంది కష్టపడతారు కానీ ఆ కష్టమంతా చెరువులో కలిసిపోతుంది. ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి. దేవుడు ఉన్నవాడు, దేవుడు కలిగి ఉన్న మనము దేవుడు మెచ్చుకునే రీతిగా నిందారహితులుగా యథార్థులుగా అంతము వరకు ఆయన మనల్ని ఏమండి అంగీకరించే రీతిగా ఒక నమ్మకమైన సేవకులుగా పనివారుగా మనం ప్రభు ఎదుట ఉండాలి. ఈ ఆత్మీయ జీవితమైన లోకరీతైన నీ ఉద్యోగమైన చదువైనా ఏమైనప్పటికీ దేవుడికి సోమరులు అంటే బహు అసహ్యం అండి. అందుకే బైబిల్ అంటే రేపు చీమల దగ్గరికి వెళ్ళి చూడండి. ఏమంటే సోమరులకి అండి ఏం చేస్తారు తెలుసా? అనవసరమైన కొట్లాట్లు, గొడవలు, ఇద్దరు సమాధానంగా ఉంటే వాళ్ళ మధ్యలో పొల్ల పెడుతుంటా. దయచేసి మీరు అలా ఉన్నారా? చురుకైన వారిగా మనం ఉందాం. దేవుడిచ్చిన జ్ఞానముని, దేవుడిచ్చిన తలాంతుని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చూడండి. మనకి ఈ సమయం రాదండి. ఈరోజు ఈ సమయం అయిపోయింది. మరలా మనకి ఈ సమయం రాదు. ఏదైనా తిరిగి వస్తుంది. డబ్బు తిరిగి వస్తుంది, వస్తువులు తిరిగి వస్తాయి, కానీ సమయం రాదు. దేవుడిచ్చిన ప్రతి సమయముని మీరు వ్యర్థముగా పోనీక జ్ఞానముగా మీరు ఉపయోగిస్తూ మీరు ముందుకు సాగండి. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల మరొకసారి పాస్ అనేదిలోకి వస్తాను. అవును, అనేక సార్లు మా సమయముని వ్యర్థముగా పోనిస్తాం. వ్యర్థమైన వాటి మీద మేము ధ్యాస ఉంచుతున్నాం. నేను అనవసరమైన వాటిని మేము మా మనసులో పెట్టుకొని నిన్ను నీ వాక్యంని దూరంగా ఉంటున్నాం. అయ్యా తిమోతితో నువ్వు పౌలు అన్నట్లు నువ్వు మెచ్చుకునేవాడుగా, నువ్వు నైనా వన్ హూ అప్రూవ్స్, నువ్వు నైనా కనపరిచే రీతిగా మేము సేవ చేస్తానికి, జీవిస్తానికి, బ్రతుకుతానికి సహాయం చేయి. యథార్థముగా నిందారహితులుగా, ఏ దోషము లేని వారు, చురుకైన వారు, నువ్వు అప్పచెప్పిన పనులు ఏ ఉద్దేశముతో అయితే మమ్మల్ని ఈ లోకంలో పుట్టించావు ఆ ఉద్దేశమును నెరవేర్చి నీ ఎదుట నిలబడి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలబడతానికి ఆ యోగ్యత అర్హత మాకు దయచేయి. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే బిడ్డలు వారి సమయాన్ని వ్యర్థంగా పోనీయాక, నిర్లక్ష్యతనం వ్యర్థమైన వాటితో సమయాన్ని దోచుకుంటూ వారి హృదయమునైనా నీ ఎదురుని దూరపరిచే కార్యాలతో నింపుకోకండి. నీ సన్నిధిలో, నీ ఉపవాస కూడికలు, ఆదివార సన్నిధులు, అనుదినం ప్రార్థన సన్నిధులు అధికమైన సమయమును గడుపుతూ వారి జీవితములు నీకు అర్పితం చేసుకుంటాను. జీవితమైతే తండ్రి అలా రేపు కలుసుకుంటా కృప చూపి యేసు నామములో అడుగుచున్నాం. ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు మాకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయొచ్చు. మరి ఎవరైనా సరే హైదరాబాద్ ప్రాంతంలో ఉంటే మీరు ఆరాధన సండే సర్వీస్ రావాలని ఆశిస్తే మరి ఈ మణికొండ అనే ప్రాంతంలో చిన్న ఆరాధన జరుగుతుందండి. మరి మీరు ఈ కుటుంబంతో రావచ్చు. ఆ వివరాలకి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు మాకు మీ వాట్సాప్ డీటెయిల్స్ పంపించండి. మేము మీ లొకేషన్ వివరాలను పంపిస్తాం. మరంత మాత్రం కాదు, ఈ భారమైన పరీక్షల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ విరాళములు మాకు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా దేవుడు మీరు ఉదయములు పెట్టిన ఆ ఆలోచన ప్రకారము మీ విరాళములు ఇవ్వచ్చు. దేవుని చిత్తం రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.